ఖమ్మం జిల్లాలోని రూరల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఓ వ్యక్తి నుంచి 30,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. తల్లంపాడు గ్రామానికి చెందిన వడ్డెంపుల శ్రీనివాస్ 2 ఎకరాల భూమి ఖమ్మం ఏలూరు రామకృష్ణకు కొడుకుకు గిఫ్ట్ చేసుకుంటున్నాడు. స్టాంప్ వెండర్ ద్వారా 50,000 రూపాయలను సబ్ రిజిస్ట్రార్ డిమాండ్ చేయగా 30,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రూరల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఈ రూరల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం ఒక గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కోసం ఒక బాధితులు వచ్చారు మా దగ్గరికి. వాళ్ళు ఫస్ట్ మన దగ్గర రాకముందే వాళ్ళు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫస్ట్ కన్సల్ట్ అయిన తర్వాత ఆ ఫీజు కూడా తీసుకున్నారు. చలానా కట్టారు 51,000. అది ఆ చలానా కట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ గురించి మా మేడం గారు అడగగా 50,000 రూపీస్ డిమాండ్ చేశారు. 50,000 రూపీస్ బ్రైబ్గా అదర్ దాన్ అంటే చలానా కాకుండా రిజిస్ట్రేషన్ ఫీజు కాకుండా అదనంగా 50,000 రూపాయలు ఇవ్వాలన్నారు. 50,000 ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేక మమ్మల్ని వచ్చి అప్రోచ్ అయ్యారు. మమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత మేము మా ప్రొసీజర్ ప్రకారం వాళ్ళకి గైడ్ చేస్తే మళ్ళీ డిమాండ్ రికార్డ్ చేద్దామని పంపిస్తే ఈసారి రిక్వెస్ట్ చేసుకుంటే 30,000 రూపీస్కి డిమాండ్ రికార్డ్ అయింది. అది డాక్యుమెంట్ రైటర్ ద్వారా ప్రాసెస్ స్టార్ట్ అయింది. అది ఈరోజు డాక్యుమెంట్ రేట్ 30,000 తీసుకుంటుండగా ఈరోజు రిజిస్ట్రేషన్ కూడా ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో 30,000 డాక్యుమెంట్ రేటర్కి ఆ సబ్ రిజిస్ట్రార్ రూరల్ జే అరుణ గారు మేడం గారి పేరు, ఆవిడ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం డాక్యుమెంట్ రైటర్ ఆ పుచ్చకాయల వెంకటేష్ ఈరోజు తీసుకుంటుండగా రెడీ హ్యాండ్గా 30,000 రూపాయలు తీసుకొని కార్లో లెక్క పెట్టి ఈరోజు ఏసీబీ పట్టుకుంది.